ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరొకసారి దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చే చక్కటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ యోహాను రాసిన సువార్తలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఈరోజు ప్రపంచమంతా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది కదండి. సో విష్ యూ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హోప్ యూ ఆల్ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్. మంచి స్నేహితులు కలిగి ఉన్నారు అని అనుకుంటున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో కూడా తన శిష్యుల గూర్చి ఇదే ప్రస్తావన తీస్తూ ఒక మాటను అన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో, దాసుడు తన యజమానుడును చేయు దానిని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుంది. ఈ మాట చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకనంటే దేవుడు తన శిష్యులను అలాగే మనందరిని కూడా ఆయన స్నేహితులుగా భావిస్తూ మాట్లాడుతున్న మాటలు. మనం దేవుణ్ణి మన జీవితాల్లో ఆయనకి మనకున్న సంబంధం చాలా కోణాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. చాలా కోణాల్లో ఉంటుంది. ఏంటి అని అంటే ఆయన మన సృష్టికర్తగా, ఆయన మన విమోచకుడిగా, మన తండ్రిగా, మన న్యాయాధిపతిగా, మనకు రక్షకునిగా, ఇలా ఎన్నో క్యారెక్టరిస్టిక్స్ డిస్క్రైబ్ చేయబడి ఉన్నాయి దేవుని గురించి. కానీ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఈ మాటలో అంత గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్న దేవుడు మనల్ని స్నేహితులుగా ఎంచుతున్నాడు. శిష్యులతో మాట్లాడుతూ శిష్యులుగా ఎంచబడిన ప్రతి ఒక్కరికి ఆయన చెప్పే మాట ఏంటంటే, మీరు ఇప్పుడు దాసులు కాదు, నా స్నేహితులు, యు ఆర్ మై ఫ్రెండ్స్ అంటున్నాడు అనమాట. సో ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మన స్నేహితుడిగా మనకి ఏమై ఉన్నాడు అనే విషయాన్ని నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. యేసు నా ప్రియమైన స్నేహితుడు. చెప్దామా? యేసు నా ప్రియమైన స్నేహితుడు. మీ పక్క వారికి చెప్పండి, యేసు నీ ప్రియమైన స్నేహితుడు. జీసస్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. జీసస్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది స్నేహితులు ఉంటారు మనకి. చిన్నప్పటి నుంచి వీ హ్యావ్ లాట్ ఆఫ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా కాంటాక్ట్లో ఉంటాం కదా. మన స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్తో కూడా మనం కాంటాక్ట్లో ఉంటాం. వాట్సాప్ గ్రూప్లో లేదంటే వేరే వేరే సోషల్ మీడియా ద్వారా మనకు ఆ కనెక్షన్ ఉంటుంది. సో చాలామందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే మీ కంపెనీలో పనిచేసే కొలీగ్స్ ఉంటారు, వర్క్ ఫ్రెండ్స్ ఉంటారు. చాలామంది ఉంటారు మన జీవితంలో. చాలామంది కొంతకాలం వరకు స్నేహితులుగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మన జీవితంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు. కానీ వీ ఆల్వేస్ చెరిష్ ద మూమెంట్ దట్ వీ స్పెండ్ విత్ దెమ్. వాళ్ళతో గడిపిన సమయాన్ని కొన్నిసార్లు మనం ఆలోచిస్తుంటాం. అంటే స్కూల్ టైంలో మంచిగా నేను పలానా గ్రూప్తో నేను టైం స్పెండ్ చేశాను, కానీ ఆ గ్రూప్లో కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు మనకి కదా. మనకి మన జీవితంలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. వారితో ఇప్పటికీ టైం స్పెండ్ చేస్తుంటాం. వీ హ్యాంగ్ అరౌండ్ విత్ దెమ్. బయటికి వెళ్తూ ఉంటాం, చాలా సమయాన్ని గడుపుతూ ఉంటాం. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఎంతమంది నిజమైన స్నేహితులుగా మీ జీవితంలో ఉన్నారు? లేకపోతే ఒక నిజమైన స్నేహితుల్లో మనం ఏమి చూడొచ్చు? చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్గా పిలువబడతాం. మన జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు. కానీ వాళ్ళు అన్ని వేళలా మనకు అనుకున్నట్లుగా, మనకు తగినట్లుగా, మనం ఆలోచించినట్లుగా వాళ్ళు స్నేహితులుగా ఉండకపోవచ్చు. కొన్ని విషయాలు చెప్తాను. మనం స్నేహితుల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం ఒక నిజమైన స్నేహితుల్లో మనం ఏం చూస్తామనంటే, మొదటిగా నమ్మకత్వాన్ని చూస్తాం కదా. we always look for trustworthy friends in our lives. ఎంతవరకు నమ్మకంగా ఉంటాడు, లేదంటే
నాకు ఆపద వచ్చినప్పుడు, లేదంటే నా సీక్రెట్స్ నేను పంచుకుంటున్నప్పుడు ఎంతవరకు నమ్మకంగా ఉంటారు అనే విషయంలో మనం వీ విల్ ఆల్వేస్ పిక్ పీపుల్ విత్ దోస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. అలాంటి ఆలోచన కలిగి ఉన్న వారినే మనం బెస్ట్ ఫ్రెండ్స్గా పిలుచుకొని నమ్మకంగా ఉంటారు నాతోటి. నేను ఏం చెప్పినా, ఏం షేర్ చేసుకున్నా నమ్మకంగా విని తనలోనే దాచుకుని నాకు సహాయం చేస్తారు అనే వ్యక్తులనే మనం ఎంచుకుంటాం బెస్ట్ ఫ్రెండ్స్గా, నిజమైన స్నేహితులుగా. అలాగే మనం స్నేహితుల గురించి ఆలోచించినప్పుడు నమ్మకత్వం మాత్రమే కాదు, కానీ వీ ఆల్సో లుక్ ఫర్ డిపెండెన్సీ. మనం వారిపై ఆధారపడే వ్యక్తులుగా, స్నేహితులుగా మనం ఎంచుకుంటాం. ఏ ప్రాబ్లం వచ్చినా మనం హెజిటేట్ అవ్వకుండా వెళ్తాం అనమాట వాళ్ళ దగ్గరికి. అరే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఇప్పుడు ఈ తప్పు చేశాను, దీని నుంచి బయటపడాలి, లేదంటే నాకు ఏదైనా సలహా ఇస్తావా అనే వ్యక్తుల గురించి చూస్తూ ఉంటాం మనం. అలాగే మనం ఎవరిని ఎక్కువగా స్నేహితులుగా ఎంచుకుంటాము, ఎవరిని ఎక్కువగా మన ప్రియమైన స్నేహితులుగా ఎంచుకుంటామంటే పీపుల్ దోస్ హూ వాల్యూ అస్. మనల్నిగా విలువ తెచ్చేలాగా, విలువనిచ్చేవారుని చూస్తాం, మనం గుర్తించేవారు మనం చూస్తాం. మనం ఎంత ఉన్న స్థానంలో ఉన్నా, ఎంత పడిపోయినా సరే మనల్నిగా చూసే వ్యక్తుల గురించి మనం చూస్తాం. పీపుల్ దోస్ హూ వాల్యూ అస్ ఆర్ గివ్ ఇంపార్టెన్స్ టు అస్. అలాంటి వారు మన స్నేహితులుగా ఉండాలని ఆశపడతాం మనం. అలాగే నిజమైన స్నేహితుల్లో మనం ఏం చూస్తామనంటే దోస్ హూ షేర్స్ అండ్ కేర్స్. మనల్ని మన పట్ల శ్రద్ధ చూపించేవారు. దోస్ హూ షేర్ అవర్ జాయ్స్ అండ్ అవర్ సారోస్ ఆల్సో. అలాంటి వారు మన జీవితంలో ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. అలాంటి వారు ఉన్నారు కూడా మన జీవితంలో కొంతమంది. అయితే నా రెండో ప్రశ్న, మనం నిజమైన స్నేహితుల్లో నమ్మకత్వాన్ని వెతుకుతాం, ఆధారపడే తత్వం ఉందా లేదా అని వెతుకుతాం, మనల్ని గుర్తిస్తున్నారా, మనకి విలువనిస్తున్నారా అనే దాని మీద మనం ఆలోచిస్తాం. అలాగే వారు మనతో కానీ మనం వారితో కానీ షేర్ చేసుకునే ఆ యాటిట్యూడ్ ఉందా లేదా అని చూస్తాం. కానీ ఎంతమంది మీ జీవితంలో నిజమైన స్నేహితులు, ఐమ్ టాకింగ్ అబౌట్ ద బెస్ట్ ఫ్రెండ్స్ దట్ యు హ్యావ్ టుడే, వారు ఎంతవరకు నమ్మకత్వంగా ఉన్నారు? ఇప్పుడున్న ఫ్యూచర్లో ఉంటారా? దట్స్ మై క్వశ్చన్. ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రియలీ ట్రస్ట్ వర్ది ఆల్ ద టైమ్? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొంతకాలం మాత్రమే కాదు, కానీ మీ జీవితకాలం అంతా అలాంటి స్నేహితులు ఉంటారా అనే గ్యారంటీ ఉందా మనకి? లేదు కదా. ఎంతమంది నిజమైన స్నేహితులపై మీరు ఆధారపడి ఉంటారు? ఎప్పటికీ నేను ఏ అవసరం వచ్చినా సరే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నన్ను ఆదుకుంటాడు అనే ఆలోచన అలా ఆలోచన కలిగిన వ్యక్తులు ఎంతమంది ఉంటారు మన జీవితంలో? కొంతవరకు ఉంటారు, కొంతవరకు సహాయం చేస్తారు, కానీ ఫ్యూచర్లో ఉంటారా? డౌటే కదా. ఎంతమంది మన జీవితాన్ని చూసి, మన ఎదుగుదలను చూసి, మన ఓటమిని చూసి మనకు వాల్యూనిచ్చే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు మన జీవితంలో? ఉన్నారండి? ఉండరు కదా. చాలామంది కొంతకాలం వరకు అన్నీ బాగుంటే చక్కగా ఉంటారు, కానీ కొంత సమయంలో ఏమీ లేని పరిస్థితిలో నిజంగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. కానీ చాలా తక్కువ మంది మన జీవితంలో అలాంటి వారు. ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ రియలీ ఎ పర్సన్ హూ కెన్ షేర్ అండ్ కేర్ ఆల్ ద టైమ్, అన్ని వేళలో ఉంటారా అనే ఆలోచన, అనే ప్రశ్న కనుక మనం ఆలోచిస్తే ఐ బెట్ మై లైఫ్ ఎవ్వరు ఉండరు అలాగా. ఎవరు? వారు కూడా మానవులు మాత్రమే కదండి. ఎవరిని శాశ్వత కాలం నమ్మలేము, ఎవరిపైన శాశ్వత కాలంగా మనం ఆధారపడలేము, ఎవరిని మనం మన జీవితంలో శాశ్వత కాలంగా మనల్నిగా విలువనిచ్చే వ్యక్తులుగా ఉండాలి అనే ఆలోచన కూడా ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎవరు ఉండరు అలాగా, కొంతకాలం వరకే ఉంటారు. అన్ని వేళలా ఆదుకుంటారు అని అంటే లేదు, ఆదుకోరు. ఎట్ సమ్ పాయింట్ దే జస్ట్ వాక్ అవే ఫ్రమ్ అవర్ లైఫ్స్. ఏమి అసలు హెజిటేషన్ లేకుండా మన జీవితం నుంచి వెళ్ళిపోతారు. వాడు అన్నీ బాగున్నప్పుడు ఉంటారు, కానీ కొంత టైంలో అరే ఏంటి ఇంత నమ్మాను నేను ఈ వ్యక్తిని,
ఇంతగా నా జీవితం తెలిసిన వ్యక్తి ఈ టైంలో నాతో ఎందుకు లేడు అనే ఆలోచనలో ఉంటాం మనం. అలాంటి టైంలో I just want to remind you that Jesus can stay with us all the time as our best friend. అందుకే ఈ మాట అన్నాడు, మీరు దాసులు కాదు, ఇప్పుడు నేను మిమ్మల్ని స్నేహితులుగా ఎంచుతున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు దాసులు కాదు, నా స్నేహితులు, యు ఆర్ మై ఫ్రెండ్స్. అంటే స్నేహం గురించిన ఆలోచన, స్నేహితుల మధ్యలో ఉండే ఆ యొక్క సన్నిహిత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నాతో పంచుకోండి అనే మాటని ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో. అయితే స్నేహితులుగా యేసుక్రీస్తు ప్రభువారు మన స్నేహితుడిగా ఏమై ఉన్నాడు అనే విషయంలో 3 విషయాలు చెప్తాను. ఇవి చాలా సింపుల్ థింగ్స్, బట్ ఐ వాంటెడ్ టు రిమెంబర్ అండ్ ఐ వాంటెడ్ టు రిమైండ్ వన్స్ అగైన్ ఆఫ్ హూ అవర్ గాడ్ ఈస్. ఎవరు మన యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయం గురించి. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రియమైన స్నేహితునిగా ఆయన నమ్మదగిన వాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన నమ్మదగిన వాడు మాత్రమే కాదు, కానీ ఆయన ఆధారభూతుడు. ఆయనపై ఆధారపడి మనం ఒక్కసారి కాదు, కొంతకాలం కాదు, మన జీవితకాలం అంతా ఆయన ఆధారభూతుడిగా ఉంటాడు. ఆయన నమ్మకత్వాన్ని చూపిస్తాడు మన జీవితంలో. ఎప్పుడైతే మనం విశ్వసించి ఆయన్ని స్నేహితునిగా మనం స్వీకరించినట్లయితే. ఇందాక నేను చెప్పినట్లు మన జీవితంలో స్నేహితులు కొంతకాలం మాత్రమే ఉంటారు, స్నేహబంధం కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు జీవితకాలం అంతా నమ్మకత్వంగా ఉంటారు. జీవితకాలం అంతా మనం ఆయనపై ఆధారపడి జీవించగలుగుతాం. అందుకే కీర్తనకారుడు 56వ కీర్తన 3వ వచనంలో ఆయన అంటాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అంటాడు. నాకు భయం వచ్చినప్పుడు, దిగులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువా. ఐ వాంటెడ్ టు ట్రస్ట్ యూ వెన్ ఐఎమ్ అఫ్రైడ్ అంటున్నాడు అన్నమాట కీర్తనకారుడు. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్, జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ హూమ్ వీ కెన్ ట్రస్ట్ అండ్ ఆల్సో డిపెండ్ ఆన్. ఆయన కానీ మన స్నేహితులు, నేను ఇందాక చెప్పినట్లు, మన స్నేహితులు మన కోసం ఎల్లకాలం ఉండాలి అనే తలంపు ఉండకపోవచ్చు వాళ్ళకి. నేను ఈ వ్యక్తితో నా జీవితకాలం అంతా నేను ఇలాంటి ఆలోచనలో ఉంటాను అనే ఆలోచన వారికి ఉండకపోవచ్చు. కొంతమంది చాలా బిజీగా ఉంటూ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్సే, కానీ టైం వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడదామని అంటే బిజీగా ఉంటారు, మనకు దొరకరు వాళ్ళు. కొంతమంది మనతో ఉండడాన్ని విసుగ్గా భావిస్తారు తెలుసా. అరే ఏంటి ఎస్తమాను ఫోన్ చేస్తాడు, బయటకు అనకపోయినా లోపల ఆ ఫీలింగ్తో ఉంటారు. అరే ఏంటి ఎప్పుడు ఇదే బాధలతో వస్తాడండి, ఎప్పుడు ఇవే చెప్తాడు ఎందుకు అనే విసుగు మన స్నేహితుల్లో ఉంటుంది, మనకు తెలియకపోవచ్చు. మన స్నేహితులు మనతో ఉన్నప్పుడు కూడా మనం అలాగే ఆలోచిస్తుంటాం కదా. సో జీసస్ ఈజ్ ఆల్వేస్ ట్రస్ట్వర్దీ అండ్ డిపెండబుల్ అనే విషయాన్ని మనం ఆయనపై ఆధారపడి జీవించాలి, లేదంటే ఆయనపై మనం ఆధారపడి జీవించాలి అని నేను చెప్పడం సులువే. కానీ ప్రాబ్లం ఏంటంటే, మనం టైం వచ్చినప్పుడు మొదటిగా ఆయనపై ఆధారపడి లేదంటే ఆయన వైపు తిరిగే ఆలోచన కోల్పోతూ ఉంటాం. చాలా సమయాల్లో, చాలా సందర్భాల్లో అర్జెంట్ నీడ్ వచ్చింది మనకి, వెంటనే ఫ్రెండ్స్ గుర్తొస్తారు, వెంటనే మనుషులు ఎవరికి ఫోన్ చేస్తే నాకు ఈ పని అవుతుంది, ఎవరిని ఆశ్రయిస్తే నాకు పని అవుతుంది అనే ఆలోచనలో ఉంటాం. కానీ ప్రభా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఈ సమస్యలో ఉండిపోయాను, నాకు మార్గం చూపించు అని అంటే, నేను ఇదివరకు కూడా చెప్పాను ఒక ప్రసంగంలో, మనం దేవునిపై ఆధారపడి ఆయన్ని సహాయం కోరితే మనం మనుషుల దగ్గరికి వెళ్ళడం కాదు, మనుషులే మన దగ్గరికి పంపిస్తాడు దేవుడు. మనుషులే మనల్ని ఎత్తుకుంటూ సహాయం చేయడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ద ప్రాబ్లమ్ ఈజ్ వీ డోంట్ బిలీవ్ దట్, వీ డోంట్
tend to focus our dependency on God first. అందుకే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉంటాం చాలామంది. సహాయం అడిగినప్పుడు అరే నేను చేయలేను, నా వల్ల కాదు, కొంచెం ముందు అడగాల్సిందే, నేను చేసేవాడిని, చాలా ఆశతో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, కానీ నిరుత్సాహంతో వెనక్కి వచ్చేస్తాం. ఆయనపై ఆధారపడి అది ఎలా అంటే, మనకు సమస్యలు వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నారు కదా మనుషులు, మనం పడిపోతే లేపడానికి మన చుట్టూ నా స్నేహితులు ఉన్నారు కదా అనే ఆలోచనలో చాలామంది ఉండిపోతుంటాం. సమయం వచ్చినప్పుడు వారు ఆదుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆదుకునే సామర్థ్యం ఉన్నా, ఆదుకునే తత్వం ఉన్నా సరే, ఆదుకునే వ్యక్తులు మనకు తారసపడరు, మన జీవితంలో ఉండరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ మన వెనకాల మనుషులున్నా లేకపోయినా మనం దేవునిపై ఆధారపడి జీవిస్తే కనుక, క్రీస్తుపై ఆధారపడి మన స్నేహితునిగా మనం జీవించినట్లయితే ఆయన మన సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గాన్ని కూడా చూపిస్తారు. డిపెండెన్సీ గురించి ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఐ వాంట్ టు షో యువర్ ఇలిస్ట్రేషన్. ఆండ్రూ, కెన్ యూ కమ్? మనం దేవునిపై ఆధారపడి ఎలా జీవించవచ్చో, లేదంటే కొన్ని సందర్భాల్లో ఇది అసంభవం, అసాధ్యం అనే విషయంలో మనం ఉండిపోయినప్పుడు, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఆండ్రూ, స్టాండ్ హియర్. అడుగురు. ఓకే, ఇప్పుడు నీ వెనకాల నేను ఉన్నాను. ఓకేనా, ఉన్నానా? వెనక పడతావా? పడమని నన్ను వెనక రమ్మని లేదు, నేను పర్లేదు, ఐఎమ్ దేర్. అమ్మ, నేను అనుకున్న దానికన్నా బరుగున్నాడు. మళ్ళీ పడతావా? ఇంకొకసారి పడతావా? ఓకే, రైట్, వెల్ డన్. అలాగే ఉండు. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్త వినే, ముందుకు పడు. ఎవరు లేరు కదా, పడతాం ముందుకి. థ్యాంక్ యూ, గో. చమలు కొడదాం ఆండ్రూకి. మన వెనకాల మనుషులున్నంత కాలం మనకు భయం ఉండదు. అరే పట్టుకుంటారే, మనల్ని ఆదుకుంటారే అనే ఆలోచనలు ఉంటాం. కానీ దేవుడు, నేను కనిపించినా కనపడకపోయినా నా సన్నిధి నీతో ఉంటుంది, ముందుకు పడు అంటే ఆలోచిస్తాం, ఎవరు లేరు కదా, నేను ఈ స్టెప్ తీసుకుంటే ఏమవుతుందో నా పరిస్థితి, నేను ఈ ఆలోచనల నుంచి నేను ముందుకి, నా ఆలోచనలు ముందుకు కొనసాగి నేను ఈ పని చేస్తే సక్సెస్ అవుతానా లేదా. దేవుడు అంటాడు, నా మీద ఆధారపడు, నా నమ్మకం ఉంచు, నన్ను నమ్ము, ఈ స్టెప్ తీసుకోవాలంటే భయపడుతూ ఉంటాం. ఆండ్రూ చేసినట్లుగా ముందు ఎవరు లేరు కదా, వెనకాల నేను ఉన్నాను కాబట్టి చక్కగా పడ్డాడు నా మీద. సో మన స్నేహితునిగా ఆయన మనతో ఉన్నాడు, ఆయన ఆధారభూతుడిగా నమ్మదగిన వాడిగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సామెతలు రాసిన గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడింది. బహుమంది చెలికాండ్రులు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హతియుండు స్నేహితుడు కలడు. ఈ మాటకు అర్థం, నీ జీవితంలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, ఎంతమంది వ్యక్తులున్నా కొంతకాలానికి నువ్వు నష్టపోతావు, కొంతకాలానికి నష్టాన్ని చూస్తావు. కానీ నిజమైన స్నేహితుడు ఒక్కడు ఉన్నట్లయితే, నిజమైన వాడు ఒక్కడు ఉన్నట్లయితే నీ జీవితం బాగుపడుతుంది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. జీసస్ ఈజ్ హై డిపెండబుల్, ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్. ఏ సమయమైనా, ఎప్పుడైనా, అన్ని వేళలా మనతో ఉండే నిజమైన స్నేహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఇది మొదటిది. రెండవదిగా, మన నిజమైన స్నేహితుడిగా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనకి మనం అమూల్యమైన వాళ్ళం. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ఆయన విలువనిచ్చి ఈ భూలోకానికి తీసుకొచ్చాడు. ఆయన మనం బ్రతికి ఉన్నామనంటే, ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నామనంటే బికాస్ గాడ్, జీసస్ వాల్యూస్ అస్ సో మచ్. మనం మనుషులుగా ఎందుకు పుట్టాం, జంతువులుగా ఎందుకు పుట్టలేదు? మన చుట్టూ చాలా జంతువులు ఉన్నాయి కదా.
ఆఫ్రికా ఖండంలో మేము వెళ్ళినప్పుడు, సఫారీకి వెళ్ళినప్పుడు, వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, బర్డ్స్. సృష్టినంతా చక్కగా చూడగలిగే అవకాశం వచ్చింది. అప్పుడు వచ్చింది, ఎందుకు నేను మనిషిగా పుట్టాను, జంతువుగా ఎందుకు పుట్టలే, ఎందుకు మనం మానవులుగా పుట్టాము? ఎందుకనంటే హీ వాల్యూస్ అస్. ఆదికాండం 1:27 ప్రభు అంటారు, దేవుడు తన స్వరూపమందు, మోషే రాస్తూ ఈ మాటలు, దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించను. మనల్ని ఎవరి స్వరూపమందు మనం సృష్టింపబడ్డా? దేవుని స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. హీ క్రియేటెడ్ అస్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దట్ టెల్స్ అస్ దట్ హౌ మచ్ హీ వాల్యూస్ అస్. మనల్ని ఎంతగా విలువనిస్తున్నాడో ప్రభువారు ఈ మాటలో తెలుస్తుంది. అంతేకాకుండా కీర్తనకారుడు 139వ కీర్తన 13వ అధ్యాయంలో అంటాడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవి నీవే. సో ప్లాన్ ఎప్పుడో మొదలైంది. మనం ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ ప్రాంతంలో జన్మించాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ నివసించాలి అనేది మొత్తం కూడా దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేస్తాడు మన జీవితంలో. సో వీఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో యాక్సిడెంటల్గా ఇక్కడ లేం. మన జీవితాలకి ఒక ఉద్దేశం ఉంది, మన జీవితాలకి ఒక పర్పస్ ఉంది. మనకి ఎదురవుతున్న సమస్యలు, మనకి ఎదురవుతున్న ఇబ్బందులు, మనం ఇప్పుడు ఉంటున్న పరిస్థితులు, అరే ఏంటి నా బ్రతికి ఎలా ఉంది ఏంటి అని అనుకోవద్దు ప్రియదేవుని బిడ్డలారా. మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ వాల్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విలువగా ఎంచుతున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని చూశాడు ఆయన అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక చక్కటి మాట, ఆయన ఎంతగా మనల్ని విలువనిచ్చాడంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఎవరు? మనమే. లోకంలో ఉన్న మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. జగత్పునాది వేయకబడక ముందే మనల్ని చూశాడు ఆయన. మనం భూలోకంలో ఎక్కడ జన్మించాలో ఆయన నిర్ణయించాడు. కాబట్టి మనం లోకంలో ఉంటాం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు, ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు ఆయన? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. ఇంగ్లీష్లో గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ సన్. హీ గేవ్ అంటున్నాడు. గాడ్ లవ్డ్ అండ్ హీ గేవ్. దేవుడు ప్రేమించాడు, దేవుడు ఇచ్చాడు. ఎవరైతే నమ్ముతారో, whoever believes in him will not perish but have eternal life అంటున్నాడు. నాలుగు చక్కటి మాటలు ఉన్నాయి దీంట్లో. మొదటిగా దేవుడు ప్రేమించాడు నిన్ను నన్ను వ్యక్తిగతంగా. నన్ను ఆయన విలువ చూపించాడు. ఆయన ప్రేమించి ఆయన ఇచ్చాడు. ఎవరైతే నమ్ముతారో, నువ్వు నేను కనుక నమ్మితే we will have eternal life. మొదటి రెండు ఆయన చేశాడు, ఆ తర్వాత రెండు మనం చేయాలన్నమాట. ఒకటే చేయాలి యాక్చువల్లీ. నమ్మి విశ్వసించినట్లయితే ఇటర్నల్ గిఫ్ట్ కూడా ఆయనే ఇస్తాడు. బికాస్ హీ వాల్యూస్ అస్ సో మచ్. హీ వాల్యూస్ అస్ సో మచ్. ఇంకొక చక్కటి మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి మీరు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, రే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా ప్రాణాన్ని మీకు అర్పిస్తున్నాను మీ కొరకు. అంతకన్నా గొప్పవాడు, అంతకన్నా ప్రేమించగలిగాడు ఇంకొకడు లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. దట్స్ వై హీ చూస్ to die on the cross. That's why he chose to give his life. ఇది రెండవది, ఆయన విలువనిచ్చేవాడు. మూడవదిగా, స్నేహితునిగా ఆయన ఏం చేశాడు తెలుసా? మూడు పనులు చేశాడు. మొదటిది, ఆయన తన కుమారత్వాన్ని ఇచ్చాడు మనకి. రెండోది, ఆయన తన రాజ్యత్వాన్ని ఇచ్చాడు. మూడోది, ఆయన తన స్నేహత్వాన్ని ఇచ్చాడు. నేను వీటి గురించి చెప్తాను మీకు.
మొదటిది, ఆయన తన కుమారత్వాన్ని ఇచ్చాడు. హీ గేవ్ హిస్ సన్షిప్. రెండవదిగా, హీ గేవ్ హిస్ కింగ్షిప్. ఆయన తన రాజ్యత్వాన్ని ఇచ్చాడు మనకెలా ఇచ్చాడు? నాకెలాగా రాజ్యత్వం నేను పొందుతాను అని ఆలోచిస్తానరేమో, చెప్తాను ఆ విషయాలు కూడా. ఆయన తన స్నేహత్వాన్ని ఇచ్చాడు. హీ షేర్డ్ హిస్ స్టేటస్ విత్ అస్ త్రూ హిస్ బర్త్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఒకసారి ఊహించుకుందాం, దేవుడు, ఓకే, గాడ్, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. మనకు కనపడుతున్న ప్రతీదీ కూడా ఆయన సృష్టించిందే సృష్టిలో. ఓకే, భూమిని ఆకాశాన్ని సృష్టించడం మాత్రమే కాదు, కానీ దానికి కావాల్సినవన్నీ కూడా సృష్టించాడు. హీ ఈజ్ ద క్రియేటర్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. అంత మాత్రమే కాదు, కానీ మనిషిని ఆయన పోలిక చెప్పిన నిర్మించినవాడు, సృష్టించినవాడు. ఓకే, ఆయన ఉన్నతమైన స్థానం ఏంటో మనకు తెలుసు. ఆయన ఎలాంటి ఔన్నత్యం కలిగి ఉన్నవాడో మనకు తెలుసు. ఇప్పుడు ఒక క్రియేటర్ అనేటువంటి దేవుడు ఒక చిన్న భూమి, చాలా చిన్నది ఆయన దృష్టిలో కదా. భూమి మీద నా పాదం ఉంచని అంటున్నాడు, పాదపీఠం, భూమి నా పాదపీఠం అంటున్నాడు యెషయా గ్రంథంలో. అంతటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి అసలు మనం ఆయన దృష్టిలో అంటే మాయమైపోతాం. ఆయన దృష్టిలో మనం ఓకే, పలానా వ్యక్తి ఈ భూలోకంలో, ఈ ప్రాంతంలో ఇక్కడ జన్మించాలి అని ఆయన నిర్ణయించాడు. మనం ఇక్కడ ఉన్నాం కదా. నాకు నచ్చలేదు ఈ వ్యక్తి నాకు ఇష్టంగా జీవించట్లేదు తన జీవితాన్ని, నాకు వద్దు ఈ వ్యక్తి అని అన్నాడు అనుకోండి, యశ్వంత్ వద్దు నాకు అన్నాడు అనుకోండి, నేను లేను ఇక, ఐఎమ్ వ్యానిష్డ్, ఐఎమ్ నోవేర్, నోబడి కదా. ఇప్పుడు సృష్టికర్త, అంతటి సృష్టికర్త భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి శిష్యులను ఎంచుకొని, అరే బాబు, మీరు నడవలసిన మార్గం ఏంటో నేను చూపిస్తాను. మీరు ఎలాంటి మూఢత్వంలో ఉన్నారో, ఎలాంటి దుస్థితిలో ఉన్నారో నేను మీకు వివరించి సరైన మార్గంలోకి నడిపించే ఆ యొక్క మార్గాన్ని నేను చూపిస్తాను అని ఆయన తన సింహాసనాన్ని వదిలిపెట్టి, తన మహిమను వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు కదా. ఈ విషయం మనకు తెలుసు. వచ్చి ఏదో అలాగ ఆషామాషిగా పరిచయం చేసి, ఓకే మీరు రక్షణ పొందాలంటే, లేదంటే మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ పనులు చేయండి అని చెప్పి వెళ్ళిపోలే. హీ లివ్డ్ హిస్ లైఫ్. ఆయన భూలోకంలో జీవించి చూపించాడు. ఆయన మొదటిగా ఆయన కుమారత్వాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడనంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ మాట రాయబడింది. అయితే కాలము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అయితే ఇప్పుడు టైం వచ్చింది. ఒక టైంలో దేవుడు తన కుమారుని పంపించాడు అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై ఉండెను. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన భూలోకానికి వచ్చి మనలను దత్తపుత్రులుగా ఆయన చేయడానికి ధర్మశాస్త్రములకు లోబడి ఆయన దాంట్లో ఉన్నట్లుగా చేశాడనమాట. దట్స్ హౌ హీ గేవ్ హిస్ సన్షిప్ టు అస్. మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నారన్నమాట. అలాగే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఇంకొక మాట రాయబడింది. తన్ను ఎందరూ అంగీకరించితురో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్, ఆఫ్ కల్చర్, వారు ఏ తెగకు చెందినా, ఏ భాషకు చెందినా, ఏ ప్రాంతం వారైనా, కొంతమందికి కాదు ఇది, తన్ను ఎందరు అంగీకరించితురో, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, వారికి అందరికీ, ఓకే, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటట్లు ఆయన అధికారం ఇచ్చెను. వావ్,
మనం ఆయన పిల్లలుగా ఉండడానికి ఆయన అధికారం ఇచ్చాడంట. సో వీ హ్యావ్ దట్ రైట్ టు బికమ్ హిస్ సన్స్ అండ్ డాటర్స్. అది ఆయన ఇచ్చిన గొప్ప బహుమానం మనకి. మొదటిగా ఆయన తన కుమారత్వాన్ని ఇచ్చాడు. సో వీ బిలాంగ్ టు హిమ్ అండ్ వీ బికమ్ హిస్ సన్స్ అండ్ డాటర్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది దేవుని ఒక గొప్పతనం. రెండవదిగా హీ షేర్డ్ హిస్ కింగ్షిప్ అన్నాను కదా, ఆయన తన రాజ్యత్వాన్ని పంచుకున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ఇది చాలా కీలకమైన వచనం. చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఓకే, 3 విషయాలు. ఒకటి, మనలను ప్రేమించుచు, మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. తన రక్తము వలన మన పాపాల నుండి మనలను విడిపించును. ఆయన ప్రేమించాడు, మన పాపాల నుంచి ఆయన మనల్ని విడిపించాడు. మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. రెండోది గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా ఆయన పిల్లలుగా ఆయన కుమారత్వాన్ని మనకిచ్చాడు. రెండోదిగా ఆయన రాజ్యములో యాజకులుగా మనల్ని ఉన్నామన్నమాట. సో హీ హ్యాస్ షేర్డ్ హిస్ కింగ్షిప్. చాలామందికి ఈ విషయాలు తెలియక, చాలా దేవుని పట్ల సరైన అవగాహన లేక, దేవుడు ఎంత గొప్పవాడో, ఏమేమి ఇచ్చాడో గ్రహించలేకుండా, ఆయన వైపు తిరగకుండా, ఆపదలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషుల వైపు తిరుగుతున్నారు. కానీ ఈరోజు నేను మీరు కూర్చున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, లెట్స్ టర్న్ టు గాడ్. లెట్స్ టర్న్ టు అవర్ ఫ్రెండ్ హూ ఇస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, జీసస్ క్రైస్ట్. మనల్ని ప్రేమించి మన పాపాల నుండి మనల్ని విడిపించి, అంత మాత్రమే కాదు కానీ మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఆయన చేశాడు. ఇది రెండవదిగా ఆయన రాజ్యత్వాన్ని మనతో పంచుకున్నాడు. మూడవదిగా ఆయన స్నేహత్వాన్ని మనతో పంచుకున్నాడు. ఇందాక మనం చదువుకున్నట్లుగా 15వ వచనంలో, మీరు నా దాసులు కాదు నా స్నేహితులు అని పిలుస్తున్నాడు మనల్ని. యు ఆర్ నాట్ మై సర్వెంట్స్ బట్ మై ఫ్రెండ్స్ అంటున్నాడు. సో నా ఆలోచన ఏంటంటే, నా కన్క్లూజన్ ఏంటంటే, నోబడి ఎల్స్ కెన్ అండర్స్టాండ్ మోర్ దాన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అర్థం చేసుకునేటట్లుగా ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు, ఇంక్లూడింగ్ యువర్ స్పౌస్. సో దట్స్ హౌ యూ కెన్ హ్యావ్ అ relationship between you and your best friend who is Jesus Christ. He understands our pain. మన బాధలు ఎవ్వరికి చెప్పుకోలేని బాధలు మన జీవితంలో ఉన్న ఆయనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అర్థం చేసుకుంటాడు. కానీ కొంతమందికి ఈ ప్రశ్న ఉండవచ్చు, లేదంటే ఈ ప్రశ్న అడగవచ్చు. ఒకవేళ అడిగినా సరే, యేసయ్యా, నేను ఎంతగానో ప్రేమించే నా స్నేహితురాలు, నేను ఇంతకాలం ట్రావెల్ చేశాను, నా సీక్రెట్స్ అన్నీ తనకు తెలుసు, నా జీవితమే తెలుసు, ఇట్స్ అన్ ఓపెన్ బుక్ ఫర్ హిమ్ ఆర్ ఫర్ హర్, అన్ని విషయాలు తెలుసు. కానీ ఒక్క టైంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చాలా బాధగా ఉంది నాకు. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా అని అడిగితే ప్రభుని, నాకెందుకు తెలియదు. 3.5 సంవత్సరాలు అతనే ఉన్నాడు. నేను చేసిన అద్భుత కార్యాలు చూశాడు, పరిచర్య చూశాడు, నేను ఎవరో తెలుసు. అయినప్పటికీ నన్ను నమ్మేశాడు. నాకెంత బాధగా ఉంటుంది. ఐ నో ద బిట్రేయల్ దట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. వాడు నన్ను వదిలిపెడతారని తెలిసినా, నేను గద్దించినా వాడు అదే పని చేశాడు. నాకు ఎంత బాధగా ఉంటుంది. కనీసం వాడు బ్రతుకున్నా బాగుండేది, చచ్చిపోయాడు. నేను నా జీవితంలో నేను ఎంతగానో ప్రేమించే వ్యక్తి సడన్గా చనిపోయాడు. నా కుటుంబంలో లేదంటే నా సన్నిహితులు సడన్గా చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసేస్తాయి అని అడిగితే నాకు ఎందుకు తెలియదు. నా క్లోజ్ ఫ్రెండ్ లాజరస్ చచ్చిపోతే ఏడ్చాను నేను. నాకు చాలా బాధ కలిగింది. నాకు చాలా తెలుసు ఆ వ్యక్తి.
నీ సన్నిహితులు చనిపోతే, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటున్నాడు ప్రభువు. హీ కెన్ అండర్స్టాండ్ అస్. వర్క్ ప్రెషర్లో నాకున్న ఈ టాస్క్ నేను ఫినిష్ చేయలేక రాత్రి పగలు కష్టపడి పని చేసి 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 అలసిపోతూ చాలా ప్రెషర్గా ఉంది నా జీవితంలో. ఆ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉందంటే నేను తట్టుకోలేనంత ప్రెషర్లో ఉన్నాను ప్రభువా, నీకేం తెలుసు నా బాధ అని ఒక్కోసారి ప్రార్థన చేస్తాం కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, నీవు ఉన్న వర్క్ ప్రెషర్ గురించే నువ్వు ఆలోచిస్తున్నావే. గెత్సేమని తోటలో నేను ప్రార్థన చేస్తే ఆ ప్రెషర్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే, బీపీ లెవెల్స్ ఎంత హై అయిపోయినాయంటే నా చెమట రక్తంగా కారిపోయింది. ఎప్పుడైనా అయిందా నీకు అని అడిగితే ఏంటి మన సమాధానం? ఐ నో ద ప్రెషర్ దట్ యు గోయింగ్ త్రూ. నీ జీవితంలో నువ్వు ఏమైతే ప్రెషర్స్ తీసుకున్నావో నాకు తెలుసు అది అంటాడు రోవర్. నాకు ఒక ముళ్ళు గుచ్చుకుంది, లేదంటే నాకు ఒక గాయం అయింది, అది చాలా పెయిన్ఫుల్గా ఉంది ప్రభువా అని అడిగితే, ఒక్క గాయానికి అంత బాధపడుతున్నావే, 39 కొరడా దెబ్బలు కొట్టారు నన్ను, నాకెంత బాధగా ఉంటుంది. అప్పుడు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. మీరెవ్వరూ ఊహించలేనంత శ్రమ నేను ఎదుర్కొన్నాను. నాకు తెలుసు ఫిజికల్ పెయిన్ ఏంటో. మీ స్పిరిచువల్ పెయిన్ తెలుసు, సైకలాజికల్ పెయిన్ తెలుసు, నాకు ఫిజికల్ పెయిన్ కూడా నేను అనుభవించాను అంటున్నాడు ప్రభువు. సో హీ నోస్ అస్, హీ అండర్స్టాండ్స్ అస్, హీ అండర్స్టాండ్స్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. అందుకే ఆయన మనకి మంచి స్నేహితునిగా ఉన్నాడు అనమాట. బిషప్ టీడీ జేక్స్ అనే ఒక వ్యక్తి ఒక మంచి మాట అంటున్నాడు. నేను తెలుగులో దీన్ని అనువదించి చెప్తున్నాను. కొంతమంది నీకు నిజంగా నమ్మకంగా ఉండరు నీ జీవితంలో. వారు అవసరాలకు నీవు అవసరమైనంత వరకు మాత్రమే నమ్మకంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది వారి అవసరాలకు నువ్వు అవసరం కాబట్టి నీకు నమ్మకంగా ఉంటారు, లేదంటే నువ్వు భావిస్తావు నీకు నమ్మకంగా ఉంటున్నారు అని వారు భ్రమపడేటట్టుగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. వారి అవసరాలు మారినప్పుడు వారి నమ్మకత్వం కూడా మారిపోతుంది. బిషప్ టీడీ జేక్స్ అంటాడు ఈ మాట. సో యాజ్ ఐ కన్క్లూడ్ మై థాట్ దిస్ మార్నింగ్, నీ జీవితంలో ఎంతమంది స్నేహితులు ఉండడం మంచిదే. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆత్మీయమైనటువంటి స్నేహితులు మన జీవితంలో ఉన్నారు, అందుని బట్టి దేవునికి వందనాలు. కానీ పాయింట్ ఏంటంటే, ఎవరిపైన కంప్లీట్గా మనం డిపెండ్ అవ్వకుండా వారిపై నమ్మకత్వం ఉంచుకొని మనం నష్టపోకూడదు అనమాట. ఆత్మీయమైన స్నేహితులైనా సరే మనతో ఎల్లకాలం ఉండరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మంచి స్నేహితునిగా, నమ్మకమైన స్నేహితునిగా, ఆధారభూతులైన స్నేహితునిగా, ఆయన విలువనిచ్చే స్నేహితునిగా మనతో ఉన్నాడు. ఆయన తన రాజత్వాన్ని, కుమారత్వాన్ని, స్నేహత్వాన్ని మనకిచ్చారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి జీవితంలో మంచి కంపానియన్ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. సో మేక్ జీసస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. టాక్ టు హిమ్ ఎవ్రీ డే. హీ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. ఆయన ప్రతిరోజు అవైలబుల్గా ఉంటాడు. ప్రాబ్లం ఏంటంటే మనం ఉండం ఆయనతో అవైలబుల్గా, మనం బిజీగా ఉంటూ ఉంటాం. అండ్ ఆయన మనతో మాట్లాడాలని ఎప్పుడు ఆశపడుతున్నాడు. టాక్ టు హిమ్, అక్నాలెడ్జ్ హిమ్ దట్ హీ ఈజ్ ద వన్ హూ లిఫ్టెడ్ అస్ అప్. మనల్ని ఆదుకునేవాడు, పైకి లేవనెత్తేవాడు ఆయనే అని గుర్తిద్దాం మనం. ట్రస్ట్ హిమ్ విత్ ఆల్ యువర్ లైఫ్, ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్. ఏ సమయమైనా, ఎప్పుడైనా, అన్ని సమయాల్లో ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ మార్గంలోని యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అంటున్నాడు కీర్తనకారుడు 37వ కీర్తన 5వ వచనంలో. నీ మార్గంలోని యెహోవాకు అప్పగించుము. నువ్వు ఏవైతే ఆలోచిస్తున్నావో, ఏవైతే నువ్వు తలస్తున్నావో, ఏవైతే నువ్వు చేయాలని ఆశపడుతున్నావో అవన్నీ కూడా యెహోవాకు అప్పగించినట్లయితే ఆయన నీ కార్యములను నెరవేర్చును అకార్డింగ్ టు హిస్ విల్. కానీ మనం అలా చేయడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు మనకి ఏదో చేయాలని ఆశపడుతున్నాం, కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆయన ఆల్రెడీ చేసేసాడు. ఆయన ఆల్రెడీ చేసేసాడు. ఏమి చేయలేదు, ఏం చేయట్లేదు దేవుడు, ఏంటి నాకు ఈ టైంలో నాకేం అవ్వట్లేదు ఏంటి, నా జీవితం ముందు కొనసాగట్లేదు ఏంటి అని ఆలోచిస్తున్నారేమో, కానీ ఆల్రెడీ చేస్తాడు ఆయన. 103వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఆయన
ఒకసారి చూద్దాం ఆ మాట 103వ కీర్తన. ఆయన ఏమేమి ఉపకారాలు చేశాడో అక్కడ చక్కగా రాయబడి ఉంది. నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటాడు. అంటే ఆయన ఆల్రెడీ చేసేసాడు ఉపకారాలు మీ జీవితంలో, దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మర్చిపోవడం మన మానవ నైజం అది కదా, మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మర్చిపోవడం కూడా మంచిదే అనుకోండి. కానీ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఏంటవి అంటే నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షము నీ కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనం వల్ల నీ యవనము క్రొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు. 5 విషయాలు చెప్పాడు ఇక్కడ, 5 ఉపకారాలు చెప్పాడు. క్విక్లీ నేను చెప్పేస్తాను. మొదటిగా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేశాడు. He has forgiven all our sins. అంత మాత్రమే కాదు కానీ ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. రెండవది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. చచ్చిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు, ఏమీ లేని పరిస్థితులు ఉన్నప్పుడు నేను లేపాడు పైకి. కరుణా కటాక్షము నీకు కిరీటంగా ఇచ్చాడు ఆయన. ఆయన కరుణ, ఆయన కటాక్షం ఉంది కాబట్టే ఈరోజు మనల్లా ఉన్నాం. ఈరోజు పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనము క్రొత్తదగున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. తృప్తిపరిచాడు ఆల్రెడీ మేలుతో. ఎందుకు మర్చిపోతున్నాం మనం? ఇఫ్ ఆల్రెడీ డన్ ఎ లాట్. ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుని పంపించాడు. ఒకసారి కాళ్ళు మూసుకొని మనం చెప్పబడిన వాక్యము, ఆయన మాటలు ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే మనమే ఎంతో చేయాలి ఆయనకు తిరిగి. ఆయన పరిచర్యలో మన వంతు మనం చేయాల్సింది చాలా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభువా నేనేం చేయగలుగుతాను తండ్రి, నీ పరిచర్యకి, నీ సువార్తకి నేను ఏం చేయగలుగుతాను? నువ్వు నాకు ఆల్రెడీ చాలా చేస్తావయ్యా, చాలా చేసేసావు. ఐ వాంట్ టు డూ సంథింగ్ టు యూ, ఫర్ యూ అనే ఆలోచన కనుక ఉన్నట్లయితే దేవుడు గొప్పగా వాడుకుంటాడు. గాడ్ ఈస్ గోనా యూజ్ యూ వండర్ఫుల్లీ. ఆయన తన కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు స్నేహితునిగా. మీరు నా దాసులు కాదు, నా స్నేహితులు అంటున్నాడు. స్నేహితుల కొరకు నా ప్రాణం పెడుతున్నాను. ఆయన ప్రాణం పెట్టేశాడు మన కోసం. ఆయన చేస్తున్న త్యాగాన్ని జ్ఞాపకం ఉంచుకోడు. 10 నిమిషాలు మనం దేవుని సన్నిధిలో ఆరాధనలు గడుపుదాం. ఆయన మరణాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రభు బలలో మనం పాలు పంచుకునే ముందు, ప్రభువా నన్ను ప్రేమించావు, నన్ను ఆదుకున్నావు, నన్ను స్వస్థపరిచావు, మేలుతో నా హృదయాన్ని, నా జీవితాన్ని నువ్వు నింపావయ్యా. ఏమి ఇవ్వగలను తండ్రి నీకు నేను? వాట్ కెన్ వి గివ్, వాట్ కెన్ ఐ ఆఫర్ టు యూ లార్డ్? నా హృదయానికి ఇస్తున్నాను తండ్రి, నన్ను వాడుకోండి. నన్ను ఎక్కడ పెట్టినా, నేను ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో నుంచి ప్రభావితమైన పరిచర్య చేయడానికి సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ జీసస్. స్నేహితుడా
తండ్రి మరొకసారి నీవు ఎవరో జ్ఞాపకం చేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. మా స్నేహితునిగా, మా శ్రేయోభిలాషిగా తండ్రి, మా రక్షకునిగా, మా విమోచకునిగా, మా తండ్రిగా, మా ఆశ్రయదుర్గంగా మా జీవితాల్లో నీవు ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ జీవితాన్ని అర్పించావు. నీ రక్తంతో తండ్రి మమ్మల్ని కొన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని విమోచించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బలలో తండ్రి మేమందరం దాన్ని స్వీకరిస్తుండగా, పాలు పంచుకుంటుగా తండ్రి నీవు చేసిన త్యాగాన్ని మేము స్మరిస్తూ జ్ఞాపకం ఉంచుకుంటూ దాన్ని స్వీకరించినప్పుడు తండ్రి నీవు ఎంత అమూల్యమైన త్యాగాన్ని చేశావో మేము గుర్తుపెట్టుకుంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ మా జీవితాల్లో, మా ఆత్మీయ జీవితాల్లో నీ సిలువను ఎత్తుకొని మా ఆత్మీయ పోరాటాన్ని తండ్రి మేము పోరాటానికి మీరు కృప చూపించమని అడుగుచున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. కమ్యూనల్ ఎలిమెంట్స్ మీ దగ్గరికి వస్తుండగా దేవుని బలలో పాలు పంచుకునే సమయంలో మనం అడుగుపెట్టి ఉన్నాం. మీ దగ్గరికి ఈ కమ్యూనల్ ఎలిమెంట్స్ తీసుకొస్తుండగా కొద్ది నిమిషాలు ఆరాధన పూర్వకంగా మనం సిద్ధపడదాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. అందరము ప్రభు రొట్టెను ఆయన శరీరంగా ఎంచుకొని భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా
నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. అందరం కలిసి దేవుని యొక్క ద్రాక్షరసాన్ని తాగుదాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి నాయన నీవు చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం ఉంచుకుంటూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించావో, ఎంతగా తండ్రి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించావో తండ్రి, దాన్ని జ్ఞాపకం చేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ శరీరాన్ని భుజించి నీ రక్తాన్ని త్రాగినప్పుడల్లా తండ్రి నీ రాకడ గూర్చిన విషయాలు, నీ సువార్తకై మమ్మల్ని మేము తండ్రి సిద్ధపరుచుకుంటూ నీ యొక్క మాటల్ని బోధిస్తూ నీ సాక్ష్యాన్ని తండ్రి అనేక మందికి పంచుతూ అనేక మందికి మా ప్రభా నీ సువార్తను అందించేటట్లుగా మీరు ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. ఆఖరి దినాల్లో మేమున్నామయ్యా. మమ్మల్ని మేము తండ్రి సిద్ధపరుచుకుంటూ నీ రాజ్య విస్తరణ కొరకై మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ఎరిగినావు, మా సమస్యలు నీకు తెలుసు, మా బాధలు నీకు తెలుసయ్యా. మా జీవితాల్లో మేము ఏమైతే ఎదుర్కొంటున్నామో ప్రతిదీ నీవు ఎదుర్కొన్నావు, అలాగే నువ్వు అర్థం చేసుకుంటున్నావు అనే విషయాన్ని మీరు మరొకసారి జ్ఞాపకం చేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కొద్ది నిమిషాలు అందరం లేచి నించొని దేవుని సన్నిధిలో ఇదే పాటను పాడుతూ ఆయన చేసిన త్యాగాన్ని స్మరిస్తూ ఆరాధనలో గడుపుతాం. కానీ మరొకసారి నీ వాక్యంతో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఆరాధించి, నేను గణపరిచి, నేను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నూతన మాసంలోకి తండ్రి మేమందరం అడుగు పెట్టడానికి నీ కృపను అనుగ్రహించావు. గతించిన మాసాలన్నీ నీ కృప, నీ కాపుదల, నీ రక్షణ, నీ భద్రత మా జీవితంలో
మీరు చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొచ్చున్నాం తండ్రి.